ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీకృష్ణ సుధీ గారు. ఒక్కసారి గురువు గారితో మాట్లాడదాం. ఎందుకంటే 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు. గురువు గారిని అడిగి అన్ని తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. గ్రహణం బ్లడ్ మూన్ అంటున్నారు. ఇది ఎరుపు బాగా ఎక్కేటువంటి చంద్రగ్రహణం ఇది అన్నట్టు. ఎందుకు అలాగా? దీనివల్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? ఈశాన్య శృంగం ఎక్కడైతే గ్రహణం ప్రారంభం అవుతుంది, ఏడు పక్క నుంచి వెళ్తుంది, ఆ పక్కన ఉండేటువంటి మిగతా గ్రహాలు కానివ్వండి, ఇప్పుడు ఏదైనా సరే కాంతి రిఫ్లెక్షన్, చంద్రుడు అనేది సొంత కాంతి కాదు, సూర్యుడి యొక్క కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని ప్రతిఫలింపజేయటమే చంద్రుడి యొక్క లక్షణం. అలానే రిప్రజెంటేషన్ ఆఫ్ స్టార్స్ కూడా ఇప్పుడున్న నక్షత్రాన్ని బట్టి, ఉన్న రాశిని బట్టి, ఆ పక్కన ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రతిఫలించేటువంటి కాంతిని బట్టి, అందుకని ఈశాన్యం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు మీరు కొన్ని గ్రహణాలు గమనిస్తే బ్లడ్ మూన్గా ప్రారంభమై బ్లూ మూన్గా వచ్చి తర్వాత ఎండ్ అయ్యేటప్పుడు మామూలుగా వైట్ మూన్గా ఎండ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది కొంత మీరు ఇలా వచ్చినటువంటి పరిస్థితులు భూమికి ఉండేటువంటి కోణాన్ని బట్టి, భూమి నుంచి మనం చూసేటప్పుడు ఆ కోణం యాంగిల్ని బట్టి కూడా కలర్ వస్తుంది. దాన్ని బట్టి ఈ చంద్రుడి మీద ఉండేటువంటి ఇది కొంచెం కొంత విపత్కర పరిస్థితిని సూచిస్తున్నది. సముద్రం నుంచి కానీ లేదంటే వచ్చి ఒక రకమైనటువంటి జల ప్రమాదాలు. చంద్రుడికి జలానికి అవినాభావ సంబంధం అండి. మీకు ఉదాహరణ పౌర్ణమి నాడు అలలు ఎక్కువ వస్తాయి, ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి అంటారు. ఇది చంద్రగ్రహణం అంటే భూమికి కొంచెం దగ్గరగా రావటం వల్ల కూడా ఆ నీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపెడతాడు. తద్వారా వచ్చేసేసి నీళ్ళు కొంచెం చంద్రుడు వల్ల ఇబ్బంది పడి సముద్రం నుంచి ఉపద్రవం రావచ్చు. సముద్ర తీరరేఖలో ఉండేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బంది పడతాయి. లేదు, ఈ గ్రహణం తదుపరి పరిస్థితుల్లో తీరరేఖలో ఉండేటువంటి రాష్ట్రాలను పరిపాలించేటువంటి వ్యక్తులకు కూడా గండం చెప్పచ్చు. అంటే గ్రహణాల సూచన రాజుకి సంబంధించిందిగా ఎక్కువ చెప్తాం. అది ఇప్పుడు పరిపాలించేవాడే రాజు అనే భావంతో చూసుకున్నట్లయితే, ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ఎక్కువ ఉంది, గుజరాత్ తీరరేఖ ఎక్కువ ఉంది, అలా సీ కోస్ట్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో పరిపాలించేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కొంత గంటకాలమైనటువంటి కాలం కింద చెప్పచ్చు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రేవతి నక్షత్రం సూచిస్తుందండి మీనరాశిలోకి. అందువల్ల మీనరాశి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గ్రహణం వల్ల అది ఆంధ్రప్రదేశ్ని పరిపాలించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, లేదంటే ఆ పార్టీలో ఉండేటువంటి కొంత వ్యక్తులకు కానివ్వండి, కొంత అనారోగ్య సూచనలు కానివ్వండి, ఆరోగ్య భంగాలు కానీ జరగడానికి అవకాశం ఉంది. గ్రహణ శాంతి తప్పనిసరిగా చేయించుకుంటే మంచిది. రెమెడీస్ కూడా చెప్పేయండి. ఎందుకంటే ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది, అలాగే దీనికి కూడా రెమెడీస్ ఉంటాయి కదా. ప్రతిదానికి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అంటే ఇప్పుడు సమస్య చెప్పడంతో మన బాధ్యత తీరిపోదు, పరిహారం కూడా సూచించాలి. సహజంగా రాహుగ్రస్త గ్రహణం, రాహుకి సంబంధించినటువంటి మంత్ర జపం కానివ్వండి, సంబంధించిన శాంతి చేయించుకోవాలి. అలానే వచ్చేసి చంద్రగ్రహణం, చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు కానివ్వండి, లేదంటే శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు గ్రహణాన్ని చూడద్దు. సాధ్యమైనంత వరకు గ్రహణంలోకి బయటకు వచ్చి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం మంచిది. అందులో అర్ధరాత్రి పూట జరుగుతుంది 9:30 తర్వాత కాబట్టి జాగ్రత్త తీసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. అందువల్ల ఆ గ్రహణంలోకి ఎక్స్పోజ్ కాకుండా ఉండండి. తర్వాత వచ్చేసి గ్రహణం అయిన తదుపరి పట్టు స్నానం, గ్రహణం స్టార్టింగ్లో స్నానం చేసి గ్రహణం విడిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి తర్వాత రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శివాలయం కానివ్వండి, లేదంటే మృత్యుంజయపూర్వకమైనటువంటి చంద్రగ్రహానికి రాహుగ్రహానికి శాంతి హోమం లాంటిది జరిపి ఒక వెండితో చేసిన చంద్రబింబాన్ని, రాగితో కానీ వెండితో చేసిన కానీ సర్పాన్ని, ప్రతిమను దానం చేయండి. ఈ విధంగా చేస్తే గ్రహణపరమైనటువంటి ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉంది. జనరల్గా కొన్ని గ్రహణాలప్పుడు కొన్ని రాసులకి ఇబ్బంది అవుతుంది, కొన్ని రాసులకి బాగానే ఉంటుంది. అంటే ఏంటి దానికి అలా కారణం ఏంటి? అసలు ఆ రాశులు బాగుంటే ఈ రాశులు బాగోవు అని చెప్పడానికి ఏంటి రీజన్ అసలు? అంటే గ్రహణం ఆ రాశి నుంచి ఏ స్థానంలో ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు గమనిస్తే ఇప్పుడు మేషరాశి నుంచి లాభస్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. ఇప్పుడు అలానే కర్కటక రాశికి చూడండి, లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు చంద్రుడు, దోషం. ఆ చంద్రుడికి మీద గ్రహణం పడుతుంది, దోషం మీద గ్రహణం అయ్యేసరికి -++ అవుతుంది. అలాగనే ఏంటంటే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, అష్టమంలో ఉన్న లగ్నాధిపతి మీద రాహుగ్రస్త గ్రహణం అంటే అష్టమంలో ఉండటం దోషం. దాంతోపాటు ఏంటంటే గ్రహణం కూడా అయ్యటంతో దోషానికి దోషం అంటే మీకు మేలే కదా. అలాంటి తృతీయ స్థానం ఉపచయం అంటాం. ఆ ఉపచయం అవటం వల్ల ధనుసు రాశికి కూడా మంచి యోగం కింద మారింది గ్రహణం. అందులో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది భూమిని ఆధారం చేసుకొని, భూమి లోపల ఉండేటువంటి నిధి నిక్షేపాలు, ఇప్పుడు సహజంగా కొంత మైనింగ్ రిలేటెడ్ నిధి అంటే ఏం లేదు కాదు, బంగారమే కాదు, ఇప్పుడు గ్రానైటు ల్యాండ్ వచ్చేసి ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఖనిజాలకు సంబంధించి వాటితో వ్యాపారం చేసే వాళ్ళకి కూడా కలిసి వస్తుందని చెప్పచ్చు. రైట్. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఈ టైం నుంచి ఈ టైం లోపలే తినాలి, ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా 6 గంటల కనీస వ్యవధి పాటించండి అని చెప్పి ఎవరో అంటుంటే విన్నాను నేను. నిజమా అండి?
ఇప్పుడు ఆహారం తినకూడదు అని చెప్పి ఎందుకు చెప్తున్నారండి? ఏమో నాకు అదే అర్థం కాలేదు. అందుకని నిజం చెప్పనండి, ఆహారం అనేది అది నిజంగా సాధనలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆహార నియమం గ్రహణం సమయంలో చాలా మంది ఇక్కడ ఏంటంటే గ్రహణం అనేది భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వస్తాయి. దాంతోపాటు రాహుకేతువులు వస్తాయి. మొత్తం 9 గ్రహాల్లో 5 గ్రహాలు ఒకే లైన్లో ఉంటున్నాయి. తద్వారా ఏమవుతుంది, మనం కేంద్రీకరించడానికి అనుకూలమైన సమయం, దృష్టి కేంద్రీకరించడానికి. సపోజ్ అన్నం తిన్నామండి, తిన్నామంటే మన బ్లడ్ ఫ్లో కానివ్వండి, ఎనర్జీ అంతా కూడా ఆ అన్నాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం వైపు వెళ్తుంది బ్లడ్ ఫ్లో అంతా. అన్నం తినలేదు మీరు, దాన్ని గనక మీరు ఆ నిరాహారంగా ఉండి గనక గ్రహణం సమయాన్ని గనక మీరు సద్వినియోగం చేసుకుంటే, వర్టిబ్రాన్ మీద సెంట్రలైజ్ చేస్తే ఆ ఎనర్జీ మీకు విశ్వంలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఇదేంటంటే పర్వం అంటాం గ్రహణాన్ని. ఆ పర్వం సమయంలో ఎనర్జీ శక్తి అంతా కూడా ఒక రకమైనటువంటి ఒక స్ట్రైట్ లైన్ మీద ఉంటుంది. సూర్యగ్రహణం అయితే ఏంటంటే కలిసే ఉంటుంది, చంద్రుడు, భూమి, సూర్యుడు 3 కలిసి ఉంటాయి. చంద్రగ్రహణానికి ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ 180 degrees డిస్టెన్స్ రేడియస్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే వర్టిబ్రా అనేది విశ్వంలో శక్తిని గ్రహిస్తుంది. మామూలు జంతువులు ఇలా ఉంటాయండి, వాటి మీద వర్టిబ్రా ఏం పనిచేయదు, ఎందుకంటే భూమికి ప్యారలల్గా ఉంటుంది. మనుషులకు మాత్రమే వర్టిబ్రా ఇలా నిలబెట్టి ఉంటుంది. నిలబడిన దానివల్ల మనస్సుని ఎప్పుడు బ్రెయిన్ని ఇది హిట్ చేస్తూ ఉంటుంది. తద్వారా మనస్సుకి, బుద్ధికి ప్రచోదనం కలుగుతుంది. ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకోవడం కోసం ఆహారం తినద్దంటాం ఆ టైంలో. నిజంగా అయితే నియమం అందుకోసం పెట్టింది. ఈ సమయంలో మేము ఏం చేస్తామంటే కొన్ని మంత్రాలు తీసుకుంటాం, వాటిని సిద్ధి పొందడం కోసం సాధన చేస్తాం. ఆ సాధనలో ఉన్నప్పుడు ఆహారం తీసుకున్నారనుకోండి, మంత్రం ఏదో నోటితో నడుస్తూ ఉంటుంది కానివ్వండి, మన యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం ఒంట్లో ఉన్న బ్లడ్ ఫ్లో అంతా కూడా జీర్ణాశయానికి వెళ్తుంది. ఆహారం తీసుకోలేదనుకోండి, వర్టిబ్రా మీద కాన్సన్ట్రేట్ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఆకలి పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేస్తారేమో, ఆకలి మీద అది సాధనలో ఉన్న వాళ్ళకి అదే ఉండదు. రోజు తినే వాళ్ళకి రోజుకు 2 పూటలు 3 పూటలు తినే, ఇప్పుడు 9:30కి తినకపోతే ఏం పోయిందండి, 6ంటికి తింటే ఏమైంది? ముందు ఈ గ్రహణానికి అయితే ఇబ్బంది లేదు, అది సూర్యగ్రహణానికి అయితే ఇంకా పర్టికులర్. దీనికైతే పర్వాలేదండి, మామూలు 9:50 గ్రహణం స్టార్ట్ అవుతుంది, 6ంటికి తిని 7ంటికి తిని ఆపేస్తే సరిపోతుంది కదా, 3 గంటలు 4 గంటలు మన ఒంట్లో ఉన్నటువంటి తీసుకున్న ఆహారం 4 గంటల్లో జీర్ణం అవుతుందండి. అంతే కదా మనకి ఇచ్చే టైం, 3:30-4 గంటలు. అందుకని దానికంటే ముందు తీసుకోండి అంటున్నాం. ఈ ఆహార నియమాలు మటుకు కొంతమంది ఏమంటున్నారు, మీరు ఆహారం తినకూడదని చెప్తున్నారు కాబట్టి మేము తింటాం. తినండి, ఎవరికేంటి, అది మీ ఇష్టం. ఎందుకంటే అండి కొన్ని తినకుండా సమయాలు ఉంటాయి. ఇవాళ రోజున చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నైట్ డ్యూటీస్ చేస్తున్నారండి. 2-3 సంవత్సరాలు వాళ్ళ లివర్ ఫంక్షనింగ్ ఏమైపోయిందండి? ఇవాళ ఇన్ని లివర్ రోగాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి? నైట్ ఫుడ్ తీసుకోవటం వల్లేగా, టైమ్లీ ఫుడ్ ఉండకపోవటం వల్లే, ఇన్బ్యాలెన్స్ ఫుడ్డే కదా. అలాంటివి ఎన్నో సంబంధించిన ఈ శరీరం ఒక రకమైనటువంటి రసాయనిక చర్యగా జీవక్రియకి ఏర్పడింది. నువ్వు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు, దానివల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు. తీసుకోండి, బాడీలో టాక్సిన్స్ వస్తాయి, ఎమ్మటే కాకపోయినా కొన్నాళ్ళకైనా దాని ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. రాత్రిపూట 1 గంటకు నేను భోజనం చేస్తానంటే తినండి, అది మీ ఆరోగ్య సంబంధించిన సంబంధించి. అయితే నిజంగా అయితే అందరినీ కూడా తినటం మానేసేయండి అని చెప్పలేదండి. నిజంగా ఒక నియమంగా పెట్టుకున్నది ఆ గ్రహణం సమయంలో సాధన కోసం పెట్టుకున్న నియమం. మీరు కూడా చేస్తా అన్నారు, చేయండి, మంచిదే కదా, తప్పేం కాదుగా. ఒక పూట తినకపోతే చనిపోం కాదు కదా. మన శరీరం ఒక రోజు ఆహారం తినలేదు, పూరిగా చనిపోయే ప్రమాదం ఏం లేదుగా. ఒక రోజు ఆహారం తినకపోతే మనకి ఏకాదశి వ్రతం అని చెప్పి చేస్తారు. ఎందుకంటే మన శరీరం బాడీ మొత్తం కూడా ఒక రకమైన జీవక్రియలో ఆ బ్రేక్ ఇస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఎనర్జీని గెయిన్ అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఏకాదశి వ్రతం చేయమని పూర్వీకులు చెప్పిన కారణాలు అదొకటి. ఆహార నియమాలే, ఆరోగ్య సూత్రాలే దాంట్లో ఉన్నది. ఇప్పుడు దీంట్లో కూడా ఆరోగ్య సూత్రమే ఉన్నది. గ్రహణంలో మీరు తీసుకునేటువంటి ఆహారం వల్ల మీ ఎనర్జీ మొత్తం కూడా, మీరు ఎప్పుడైనా గమనించండి, కొంతమంది బాగా ఆహారం తీసుకున్నప్పుడు మొత్తంగా నిద్ర వస్తుంది, మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు, జపసాధనలో అది అడ్డుపడుతుంది. అందువల్ల ఏంటంటే ఆహారం తీసుకోలేదు, ఖచ్చితంగా మీరు మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టగలుగుతారు. ఒక్కొక్క చక్రాన్ని సాధించడానికి ఒక్కొక్క రకమైనటువంటి మంత్రము, ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఆ ప్రక్రియలు చేయడానికి ఆహారం అడ్డమవుతుంది. కాబట్టి దానికోసం ఆహారం తీసుకోవద్దు అని చెప్పింది, పెట్టిన నియమం అందుకోసం పెట్టింది. మేము తింటాము, తినండి, ఏం పోయింది, నష్టమేం లేదు, మాకేం నష్టం లేదు. దీంట్లో ఇదేదో మతానికి విరుద్ధమైనటువంటి పని చేశారని చెప్పి మత బహిష్కరణలు ఏం జరగవు. మీరు అవన్నీ ఏంటంటే మతాన్ని మీకు కావాలంటే మీ వ్యతిరేకంగా చేసి చూపెడుతున్నాం చూడండి, మాకేం కాలేదు అంటున్నారు. ప్రభావం వెంటనే చూపెట్టదు, కొంతకాలానికి పడుతుంది దానివల్ల జరిగేటువంటి నష్టం. అది వెంటనే జరగకపోవచ్చు, లేదంటే తక్కువ పరిమాణంలో జరగచ్చు, కాబట్టి మీరు గుర్తించకపోవచ్చు. దానివల్ల తీసుకుంటామంటే తీసుకోండి, దానివల్ల ఏమి నియమం ఏమి. కాకపోతే ఏంటంటే ఈ గ్రహణ సమయంలో ఎనర్జీ మొత్తం కూడా ఒక సరళ రేఖలో ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి బుద్ధికి పెంచుకోవడం కోసం ఉపయోగపడే ప్రక్రియలు చేయండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.